లుక్స్ తక్కువ న్యూస్ ఎక్కువ అన్నట్టు ఉంది ఇండస్ట్రీలో స్టార్ కాంబోల వ్యవహారం. ఇందులో ఏవి సెట్స్ పైకి వెళ్తాయో ఏవి రూమర్స్ కి మాత్రమే పరిమితమవుతాయో తెలియదు, కానీ క్రేజీ కాంబోస్ సిద్ధమవుతున్నాయి అన్న వార్తలతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. మరి నెట్టింట్లో హైలైట్ అవుతున్న ఆ కాంబోస్ ఏంటి, ఎవరు ఎవరితో జోడీ కట్టబోతున్నారు? లెట్స్ వాచ్. ఒక సినిమాని పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్న మన స్టార్ హీరోలు మరో ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతుంది. వీళ్లల్లో ముఖ్యంగా బన్నీ. ఇప్పటికే అట్లీ సినిమాతో తెగ బిజీగా ఉన్న మన పుష్పరాజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో జతకట్టబోతున్నాడన్న వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. 2021లో వచ్చిన మిన్నల్ మురళితో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న బాసిల్ సుక్మా దర్శిని, పోన్మాన్, మరెనమాస్ లాంటి సినిమాలలోనూ నటించిన సంగతి తెలిసిందే. అయితే అట్లీ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఈ సినిమా చేస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలన్నా మినిమం 2 years పట్టే ఛాన్స్ ఉంది. ఈలోపు ఎవరు ఎవరి ప్లేస్లని కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఇక కోలీవుడ్ డైరెక్టర్ నటుడు సముద్రకని దర్శకత్వంలో పవన్ ఒక సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికీ వీరి కాంబోలో బ్రో అనే సినిమా వచ్చింది. వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా 2023లో బ్రో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసింది. ఇక దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ నటిస్తాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ ఈ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ నిజంగానే ఇచ్చాడా లేదా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు. బాహుబలి బ్యూటీ అరుంధతి కూడా ఖైదీ 2లో కనిపించబోతుందన్న వార్త వినిపిస్తోంది. కానీ లోకేష్ తన తర్వాతి సినిమాని అమీర్ తో చేయనున్నాడు. మరి ఈ సమయంలో ఖైదీ 2 కాస్టింగ్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందన్నది గమనార్హం. అయితే మొన్నటి వరకు ఇలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్, తారక్లు నటించబోతున్నారని వార్తలు రాగా వీటిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలా మిగతా స్టార్స్ కూడా ఎప్పుడు క్లారిటీ ఇచ్చి ఈ గాసిప్స్ కి ఎండ్ కార్డు వేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.